నమస్తే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ చావా ప్రేక్షకులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ సినిమా ప్రభావంతో మధ్యప్రదేశ్లోని బుర్ఖాన్పూర్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో మొఘలులు మరాఠాలతో జరిపిన యుద్ధాల సమయంలో భారీగా విలువైన సంపదను దోచుకుని దాన్ని బుర్హానాపూర్లోని ఆసిర్ఘడ్ కోటలో భద్రపరిచారు అని చూపించారు. సినిమాలో చూపిన ఈ సన్నివేశాన్ని నిజంగా జరిగింది అనే నమ్మకంతో స్థానికులు కోట వద్ద రాత్రి వేళల్లో భారీగా తవ్వకాలు మొదలుపెట్టారు. గుప్తనిధి ఆశతో అనేక మంది ఈ తవ్వకాలలో పాల్గొనడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ తవ్వకాలను తక్షణమే ఆపివేయాలి అని ఆదేశించారు. కోట ప్రాంతంలో అనుమతి లేకుండా తవ్వకాలు జరపడం నేరము అని స్పష్టం చేస్తూ స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. చలనచిత్రాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా ప్రజల ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. చావా వంటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే వీటి ప్రభావం ప్రజలను నిజ జీవితంలో ఆచరణలోకి దింపేలా ఉండడంతో సమస్యలు తలెత్తుతాయి. నిజానికి చరిత్రలో నిధులు దాచివేశారు అని చెప్పిన దృశ్యాలు కేవలం కథానుసారం చూపించబడతాయి, కానీ వాటి ప్రామాణికత ఎప్పుడూ పూర్తి నిర్ధారణ ఉండదు. స్థానికుల తవ్వకాల విషయం తెలుసుకున్న ప్రభుత్వం కోట పరిరక్షణ కోసం చర్యలు చేపట్టింది. పురావస్తు శాఖ అధికారులు కోట ప్రాంతాన్ని పరిశీలించి ఎలాంటి నిధులు లేవు అని తెలిపారు. ఇలాంటి అపోహలకు బలై చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సినిమాలు ప్రజలను ప్రభావితం చేయడం కొత్తేమీ కాదు, కానీ అవి కల్పిత కథలను ఆవిష్కరించేలా ఉంటే ప్రజలు వాటిని వాస్తవంగా నమ్మి తమకు తాముగా చర్యలు తీసుకోవడం సమస్యాత్మకమవుతుంది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం నేరమైనందున ప్రజలు అపోహలు తొలగించుకొని చట్టబద్ధంగా వ్యవహరించాలి. చరిత్రను తెలుసుకోవడం మంచిదే, కానీ అసత్య విశ్వాసాలతో నష్టపోవద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.